తిరుపతి దామినేడు నందు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన విజయోత్సవ సభను జయప్రదం చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన తిరుపతి నగర 2వ వార్డు శెట్టిపల్లి ఐటీడీపీ అధ్యక్షులు ఇర్లా గౌతమ్. ఈయన తల్లి ఇర్లా సుమతి 2వ వార్డు సభ్యురాలిగా సేవలందించారు. ఈమెకు ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై ఉద్యోగం వదులుకొని తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేయడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో అక్రమంగా కేసులు బనాయించి ఎన్నో ఆటుపోట్లు గురి చేసిన కూడా వాటిని అన్నిటినీ ధీటుగా ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు కృషి చేయడం జరిగిందని ఇర్లా గౌతమ్ తెలియజేశారు. మంత్రివర్యులు నారా లోకేష్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇర్లా గౌతమ్ తెలియజేస్తూ ప్రసంగించారు. తిరుపతి దామినేడు నందు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల విజయోత్సవ సభని భారీ బహిరంగ సభని దామినేడు యందు జరపడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం 2 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అభివృద్ధి పథకాలను జనాలు ఎవరెవరు ఏమేం చేశారు, ఈ జనాల్లోకి ఎలా వెళ్ళాయి పథకాలు, ప్రతి ఒక్క పథకం సూపర్ 6 కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, శ్రీశక్తి పథకం కావచ్చు, అన్నదాత సుఖీభావ పథకం కావచ్చు, ఇవన్నీ విజయోత్సవం 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభ మన దామినేడు నందు మా 2వ వార్డు యందు ఉప్పరపాలెం గ్రామ ప్రజలు విజయోత్సవ సభని విజయంగా చేసినందుకు మా గ్రామ ప్రజలందరూ దానికి సందర్భంగా మాట్లాడడం జరుగుతోంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాలు మన ప్రభుత్వ పథకాలు అనేటివి నేరుగా ప్రజల వద్దకే చేర్చడం, ప్రజలు ప్రతి ఒక్క హక్కుదారులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అనేది నేరుగా వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం, అలాగే మనకు తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ పథకాలన్నీ సూపర్ 6 విజయవంతం చేసే సందర్భంగా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారు అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తూ మన దామినేడులో భారీ బహిరంగ సభ పెట్టడం, దాన్ని విజయవంతం చేయడంలో మేము ప్రజలందరూ కూడా ఉప్పరపాలెం నుంచి 2వ వార్డు పాల్గొనడం జరిగింది. ఈ విజయవంతమైనటువంటి ఈ సభ భారీ బహిరంగ సభ దామినేడులో జరిగినటువంటి సందర్భంగా ఈ ఉప్పరపాలెం గ్రామ ప్రజలకి 2వ వార్డు ప్రజలందరికీ కూడా కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2015లో నా గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. గ్రాడ్యుయేషన్ వచ్చి బీటెక్ కంప్లీట్ అయింది 2014-15లో. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎస్వి యూనివర్సిటీలో 2016-17 2 ఇయర్స్ నేను ఎంబీఏ గోల్డ్ మెడలిస్టు. 2017 తర్వాత నేను ఒక 2 ఇయర్స్ బెంగళూరులో జాబ్ చేసిన తర్వాత 2019లో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ కండువా కప్పుకోవడం జరిగింది. 2 ఇయర్స్ బెంగళూరులో జాబ్ చేసిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2020లో నేను ఎంటర్ అయ్యాను. లోకేష్ బాబు గారు మన తిరుపతిలో శెట్టిపల్లిలో ఒక కార్యకర్త చనిపోతే ఆయనకి బీమా డబ్బులు అందజేయడానికి అప్పట్లో మన లోకేష్ బాబు గారు శెట్టిపల్లికి ఇచ్చేశారు. శెట్టిపల్లికి వచ్చినప్పుడు నేను మా శెట్టిపల్లి నాయకులందరూ కూడా నన్ను పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుంచి లోకేష్ బాబు గారితో నా ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. శెట్టిపల్లిలో ఆయన వచ్చి బీమా డబ్బులు అనేది ఇవ్వడము, కార్యకర్తల కుటుంబాన్ని అండగా ఉండడము, ఆయన చూపించినటువంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే వాళ్ళ పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి మన లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి భరోసా, వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని చదువు బాధ్యత కూడా అన్ని లోకేష్ బాబు గారు తీసుకోవడం జరిగింది. సో నేను 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో 2019లో నా బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసి 2020లో లోకేష్ బాబు గారి సమక్షంలో లోకేష్ బాబు గారికి ఉన్నటువంటి ప్రజలపై సేవ చేసే తత్వం ఇవన్నీ కూడా నేను ఆకర్షితుడినయ్యి 2020లో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. లోకేష్ బాబు గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని, అంటే ఆయన చూపించిన కార్యకర్త మీద ఆయన ఇచ్చిన భరోసా, అంటే ఒక కార్యకర్తని, ఒక పార్టీలో కష్టపడిన వ్యక్తిని ఒక పార్టీ ఎలా గుర్తించాలి, అంటే ఒక పార్టీలో ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సేవలు అందించేందుకు గాను ఆ పార్టీ అతనికి ఏం చేయాలని అనేది లోకేష్ బాబు గారిని చూసి నేను పునికి పుచ్చుకోవడం జరిగింది. సో ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను ఒక కార్యకర్తకి మన లోకేష్ అని ఉన్నాడు, మన చంద్రబాబు నాయుడు గారు మనకు ధైర్యాన్ని ఇస్తారు, లోకేష్ బాబు గారు మనల్ని ముందు పదంలో నడిపిస్తారనేసి ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో నేను లోకేష్ బాబు గారి ఇన్స్పిరేషన్తో నేను 2020లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. 2020లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. మా ఊర్లో మేము ఎక్స్ వార్డు మెంబర్గా మా అమ్మ నిలబడడం జరిగింది. తెలుగుదేశం పార్టీలోనే గల్లా అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో
అప్పుడు మా అమ్మ ఎక్స్ వార్డ్ మెంబర్గా గెలవడము, తెలుగుదేశం పార్టీలో నుంచి ఆమె నామినేటెడ్ చేయడం జరిగింది. తర్వాత 2020లో వైఎస్ఆర్సీపీ అనేది అధికారంలో రావడం జరిగింది. మా టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండింది. నేను కంప్లీట్గా ప్రత్యక్ష రాజకీయాలను కొనసాగడం జరిగింది. అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సేవ చేయడము, పెన్షన్లు కానీ అన్నీ యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాను గ్రామంలో. సో 2021లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద ఫస్ట్ కేసు అనేది నమోదు చేయడం జరిగింది. తిరుపతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు, నేను మా గ్రామంలో 200 కుటుంబాలు ఉన్నాయి, 750 ఓట్స్ ఉన్నాయి. సో ఈ గ్రామంలో నేను యాక్టివ్గా ఉన్నాను అని చెప్పి నన్ను టీడీపీ పార్టీ నుంచి బలవంతంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి నన్ను బలవంతంగా రావాలని చెప్పి కొంతమంది నాయకులు నన్ను కోరడం జరిగింది. నేను ఉంటే టీడీపీ పార్టీలోని, తెలుగుదేశం పార్టీలోని కొనసాగుతాను. నా ప్రాణం ఉన్నంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు నేను లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను పనిచేస్తానని చెప్పినా కూడా నన్ను బెదిరించి నేను మాట వినకపోయేసరికి 2021లో నా మీద మొదటి కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ మొదటి కేసు ఏమంటే, మేము ఇంట్లో ఉంటే మా మీద కావాలని చెప్పి ఆపోజిట్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అలిపిరిలో నన్ను అనవసరంగా అప్పుడు పోలీసు వాళ్ళు నన్ను ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత 2022లో మళ్ళీ ఇంకొక కేసు కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళే పెట్టడం జరిగింది. సరే, ఈ 2 కేసులు పెట్టిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, నువ్వు ఆ వార్డులో నుంచి, ఉప్పరపాలెంలో నుంచి మా వైఎస్ఆర్సీపీకి నువ్వు సపోర్ట్ చేయాలి, నీ సపోర్టు అవన్నీ మాకు కావాలని చెప్పి మళ్ళా 2023లో ఈ 2 కేసులు ఓపెన్ చేసిన తర్వాత 2023లో నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి తిరుపతి ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నటువంటి మల్లికా ఖార్గే గారు నా మీద 2 కేసులు అనవసరంగా నా మీద 2 కేసులు ఓపెన్ చేయించి, ఆ 2 కేసుల్ని వాళ్ళు మెయిన్గా చూపించి నన్ను, నా బామర్ది మీద, మా ఫ్యామిలీ మీద అన్ని కేసులు పెట్టి ఆ 2 కేసులు చూపించి 2023లో నా మీద రౌడీ షీటర్ నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది. 2023లో రౌడీ షీటర్ ఓపెన్ చేసిన తర్వాత తిరిగి లోకేష్ అన్న 23లో యువగలంలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. యాక్టివ్గా తెలుగుదేశం కోసం కష్టపడ్డాను. లోకేష్ అన్న నాయకత్వంలో నడిచాను. మన ప్రభుత్వాన్ని మనం తిరిగి సాధించుకున్న తర్వాత మా దేవుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల మళ్ళా మన ప్రభుత్వం రావాలి, అమరావతి మన ప్రజల రాజధాని మనం నిర్మించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో లోకేష్ బాబు గారు చేసినటువంటి యువగలము రవినాయుడు అన్న గారి సారథ్యంలో యువగలం సక్సెస్ అవ్వడము, తిరిగి మన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు 2024లో మళ్ళా ప్రభుత్వం స్థాపించి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, మన తెలుగు తమ్ముళ్ళందరూ మనమందరూ కూడా మళ్ళా తిరిగి మన ఉనికిని సాధించుకోవడం జరిగింది. తర్వాత 2024లో చంద్రబాబు నాయుడు సార్ గారు ప్రమాణ స్వీకారం చేసే 2 నెలలకే నేను మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నా బాధని, నా కేసులని, నా అర్జీలన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. విజయవాడ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అర్జీలు ఇవ్వడం జరిగింది. నేను వెంటనే పార్టీ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే తిరుపతిలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది. నీ మీద ఏం కేసులు పెట్టారు, ఏమున్నాయని చెప్పి కూడా మొత్తం విచారించి అలిపిరిలో ఉన్నటువంటి నా మీద కేసులు, రౌడీ షీట్ కూడా అన్ని కొట్టేయడం జరిగింది. రీసెంట్గా ఒక 3 నెలల ముందు లోకేష్ అన్న గారి చొరవతో అడ్వకేట్లని అన్నగారు నియమించి అటెంప్ట్ మర్డర్ కూడా కేసు 2 నెలల ముందు కొట్టేశారు. హ్యాపీగా లోకేష్ అన్న గారి సారథ్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము హ్యాపీగా, గ్రామంలో ప్రజలు కానీ అందరూ హ్యాపీగా ఉన్నాము. మా పథకాలన్నీ కూడా మాకు వస్తున్నాయి. నాకు 5 సంవత్సరాల నుంచి నాకు రేషన్ కార్డు కూడా తీసేయడం జరిగింది. మాకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 2020 నుంచి 2023 వరకు కూడా మాకు ఎటువంటి పథకాలు అనేది కూడా రాలేదు. మాకు ఎటువంటి గవర్నమెంట్ పథకం కూడా మాకు అందలేదు. మా రేషన్ కార్డు తీసేశారు. మా పథకాలన్నీ, మాకు రావాల్సిన గవర్నమెంట్ పథకాలు ఏ ఒక్కటి కూడా మాకు రాలేదు. కారణం మా ఇంటి మీద టీడీపీ జెండా ఎగిరేయడం, మేము టీడీపీ పార్టీలో ఉండడం అనేసి ఒక కారణంతో మమ్మల్ని అన్నిటికీ దూరం పెట్టారు. వీటన్నిటి కూడా మేము అధిగమించుకొని గ్రామంలో ప్రజలందరినీ ముందుకు కలుపుకుంటూ పోతూ చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తి తీసుకొని లోకేష్ అన్నని ఇన్స్పిరేషన్గా మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకందరికి కూడా దగ్గరికి చేర్చడంలో ముందుగా నేను ఐటీడీపీ అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి ఇంటికి సేవలు అందిస్తున్నాను. ఈ 2 ఏళ్ల పాలనలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అదే కాకుండా మా గ్రామంలో భూ కబ్జాలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరికట్టడం జరిగింది. ఆ భూ కబ్జాలన్నింటినీ
ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ముత్యాలమ్మ గుడి. ఈ గుడి కూడా లాస్ట్ టైంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కొంతమంది బడా నాయకులు దీన్ని కబ్జా చేయాలని చూశారు. దీన్ని కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చాక మేము పోరాడి సర్వే కట్టి ఎంఆర్ఓ గారికి వెళ్ళి కలెక్టర్కి అర్జీ పెట్టి దీన్ని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి హ్యాపీగా మేము ఇప్పుడు గుడి కూడా నిర్మించుకోవడం జరిగింది. మేము ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా హ్యాపీగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ నా ప్రయాణం తెలుగుదేశంతో ఇక మీద ముందు కూడా సాగుతుంది. నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ అన్న గారి అడుగుజాడల్లో నడుస్తానని తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న.